సార్. అమ్మో టైం అయిపోయింది. చెట్టంత మనిషిని గుద్దుతావేంటయా? కళ్ళు కనపట్టలేదా? అదే నేను నిన్ను అడుగుతున్నాను. ఆ పరిగెంటి ఆంబో తట్టబట్టట్టు కొంచెం నెమ్మదిగా నడిచేళ్ళు, ఆరోగ్యానికి మంచిది. రాస్కల్, గుద్దింది కాక పైగా ఉచిత సలహాలు. ఉద్యోగం వచ్చిన సందర్భంలో వాడిని క్షమిస్తున్నాను, లేకపోతేనా? ఏమిటా శబ్దం? తలుపు తీసినట్టుగా. ప్యాంటు చిరిగిపోయిందే. ఇంటికెళ్ళి ప్యాంటు మార్చుకొద్దామంటే అరగంట టైం పడుతుంది. 10 గంటలకల్లా ఆఫీస్లో లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు. ఇప్పుడు ఎలా? ఇలా లాగించేద్దాం అంతే. ఉందిలే మంచి కాలం ముందు ముందునా తన్ననా తన్ననా. బాబు, ఆఫీసర్ గారి గదికి దారి. మీ పేరు రాంబాబేనా? అవును. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారా? అవును. మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు సార్. మీకు దోవ నేను చూపిస్తాను సార్. రండి సార్, రండి రండి సార్. వెరీ గుడ్ డిసిప్లిన్, బ్యూటిఫుల్ మేనర్స్. ఐ లైక్ యూ. అలాగే, ఓకే ఓకే, షూర్. సార్, ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైంకి వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐ ఆమ్ రాంబాబు. సరే, ఆయన అమితాబ్ బచ్చన్ అని లెవెల్లో చెప్తున్నావు. అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? దొంగ సర్టిఫికేట్లా? చచ్చా, అసలు సిసలైన నికార్సైన సర్టిఫికేట్లు సార్. కావాలంటే చూడండి. సార్, కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చోవచ్చా? ఇంకాస్త టైం ఉంది, నిలబడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అడిచావు? అబ్బే ఏం లేదు సార్, రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. వస్తాను సార్. ఏమిటో అలా ఏర్పడల్లా గోడకెత్తుకుపోయావు? అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలా మంచి మార్కులు, మంచి కాండక్టు, మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది. ఆగు, తొందరపడకు. ఏమిటయ్యా, ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐసి. నీకు పెళ్ళైందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్వి, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో, నేను చెప్పేది విను. నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పని కాదు. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి. కబుర్లు చెప్పకో, ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా. సారీ సార్, కొండతో నీళ్ళ? ఎస్. నేనా? అవును, నువ్వే. చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్. వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. వెళ్ళు. మళ్ళీ ఏమిటి వెధవ బ్రహ్మచారి వేషాలు వీడు? వీడెవడరా బాబు పొద్దున్న కొండతో బయలుదేరా? పాపం కొత్తగా జాయిన్ అయిన బ్రహ్మచారిలా ఉన్నాడు రా. అయ్యో ఏమైనా బాబు? వంకాయలు కిలో ఎంత? 5 రూపాయలండి. క్యాబేజ్ 4 రూపాయలమ్మా. బెండకాయలు 3 రూపాయలమ్మా. ఒక్కొక్కటి కిలో చొప్పున ఇవ్వు. చచ్చో, ఆయన వస్తున్నారు. ఇప్పుడు వీడికి పెళ్ళయిందో లేదోనని మీటింగ్ పెడతారు. ఏవయ్యా, నీకు పెళ్ళయిందా? నాకా? ఎందుకమ్మా? మీ తాలూకు ఎవరన్నా ఉన్నారా? అదేం కాదు లేవయ్యా, అయ్యగారు వస్తున్నారు. ఒకవేళ అడిగితే అయ్యిందని చెప్పు. నా వల్ల కాదు. నా పెళ్లికి మార్కెట్కి ఏమిటమ్మా సంబంధం? అయ్యో, నేను చెప్పేది వినవయ్యా. ఆగు, ఏమిటి చకచకా కొనేస్తున్నావు? మన పాలసీ ఫిలాసఫీ తెలుసుగా? అడిగావా మరి? అడిగాను, ఎప్పుడో అయిపోయిందట. ఏమయ్యా, అయిపోయి ఎన్నాళ్ళైంది?
ఏంటి సార్ ఏంటైపోయిన వాళ్ళంటారు? అదేనయ్యా పెళ్ళి ఎన్నాళ్ళయింది? 2 నెలల అంటే లేత పెళ్లి కొడుకు అన్నమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు పదండి, అలసిపోయినట్టున్నారు. కాఫీ తాగుతున్నారు. డబ్బు ఇచ్చేద్దాం. ఏమయ్యా ఎంత అయింది? 20 రూపాయలు అయిందండి. 20 రూపాయల? ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకో. వచ్చా మరి చిల్లరా? పాప కొత్తగా పెళ్ళైన వాడు పొట్ట చేతితో పట్టుకొచ్చాడు, బేరవాడకూడదు. వస్తావయ్యా? నమస్తే సార్. హలో రాంబాబు అంటే నువ్వేనా? అవును సార్, నా పేరు గురునాథం, హెడ్ లక్ష్మి. వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. చూడు బాబు, నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు. ఒక్కొక్కటే చదువుతాను, జాగ్రత్తగా విను. నెంబర్ 1, అరగంట ముందే ఆఫీస్కి రావాలి. అంటే 9:30కి ఆఫీస్ లో ఉండాలి. నెంబర్ 2, ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి. నెంబర్ 3, కుండతో నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి. మన బాస్ బోరింగ్ వాటర్ తాగరు, గుర్తుంచుకో. నెంబర్ 4, ఆఫీస్ లో ఉన్న చెత్తంతా క్లీన్ చేసి బయటపడేయాలి. నెంబర్ 5, బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి. కరెక్ట్. ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట. నా బొంద సార్. నేనెవరిని సార్? గ్రాడ్యుయేట్ ని. నా డ్యూటీ ఏమిటి? క్లర్క్ కమ్ టైపిస్ట్. అంటే రాత పని మోత పని, ఐ మీన్ టైపింగ్ చేయడం. ఆ పనులు చెప్పాలి గాని అంటే నిత్యావసర పనులు చేయనంటావు. చేయను సార్. సరే, ఈ విషయం బాస్ తో చెప్పాల్సిన డ్యూటీ నాది. ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊసి చేస్తాడో ఆయన ఇష్టం. 300 ఊసి. బాగా చెప్పావమ్మా. నీకు జాయినింగ్ రోజే చెప్పాను, నేను చెప్పిందే పని, నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని. అండర్స్టాండ్? గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్. వేరే ఉద్యోగం ఎత్తుకోవచ్చు. బాగా ఆలోచించుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గురునాథం కమాన్. అయిపోయాడు. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురు. కల్లో కూడా నీ ప్యాంట్ తిరిగి ఉంది. నేను కెవ్వు నచ్చానట. రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా. చేతులు పడిపోతున్నాయి. ఏమండి, మన బాస్కి ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా? ఐడియా లేదు, అడిగి చెప్తా. అయ్యో, మీరు భలేవాళ్లే. మీరీ విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు. అందుకే హాయిగా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఈ జాకిరి తప్పుతుందా? ఏమండి, హాస్యాలు ఆడుతున్నారా? నా పెళ్లి గురించి మీకు అనవసరం. అంటున్నావా? అంతే. సరే. ఇదేంటిది? సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళింది. కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా? ఇదేం ఆఫీస్ రా బాబోయ్. నమస్కారం అమ్మా. రండి. ఏమండి, అబ్బాయికి ఏమన్నా సంబంధం తీసుకొచ్చారా? అమ్మా, మొన్న లక్షణంగా చదువుకుని చక్కగా ఉద్యోగం చేస్తున్న సంబంధం తెస్తే అమ్మాయి ఇంటి పట్టును ఉండి మొగుడిని పిల్లల్ని చూసుకునే పిల్ల కావాలన్నారు. అవును. ఇప్పుడు ఏదైనా మంచి సంబంధం ఇంటి పట్టున ఉండే పిల్ల ఉందా? లేకేవమ్మా, చదువుకోలేదు గాని బుద్ధిమంతురాలు. ఇంటడు చాకిరి ఒక్క చేతి మీద చేయగలరు. కీర్తనలు అవి కూడా పాడుతుంది బాగానే. కాకపోతే వాళ్ళు బాగా పేదవాళ్ళు, కట్నం పెద్దగా ఇచ్చుకోలేరు. కట్నాందే ఉందండి, పిల్ల బుద్ధిమంతురాలుగా ఉండాలి. సాయంత్రం మా వాడితో ఓ మాట చెప్పి. సరేలే, దేశంలో కుర్రాళ్ళంతా చదువుకున్న ఉద్యోగాలు చేసే అమ్మాయిలు కావాలని ఎక్కడుతుంటే దీనికి చదువు సంజయలేని పాత చింతకాయ పచ్చడి కావాలట. పాత చింతకాయ పచ్చడి అని మరీ అంత తేలిగ్గా తీసి పారేయకండి. దాని విలువ దానికి ఉంటుంది. ఆ విషయం నాతో చెప్పే పంతులు. కావాలంటే మొన్న బ్యాంక్ ఆఫీసర్ సంబంధం మాట్లాడేవే, అది మాట్లాడు. మా వాడితో నేను ఒప్పిస్తాను. ఒప్పిస్తారు. మీరెన్నో ఒప్పించినా వాడు నా మాటే వింటాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నా పెళ్లి విషయం మాత్రం నీ ఇష్టం అని అంటాడు. కాదు. అవును. కాదండి. అవును. కాదని చెప్తున్నాను. అయ్యా, అమ్మా, ముందు మీరు ఉభయులు మీకు ఎలాంటి కోడలు కావాలన్న విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వస్తే దానికి ఆ రాంబాబు గారు సంతోషంగా అంగీకరిస్తారని నా నమ్మకం. ఇదిగో పంతులు గారు, పెళ్లి అనేది స్వవిషయం. నాకెలాంటి పెళ్ళాం కావాలో నిర్ణయించుకోవాల్సింది నేను. నాకు నచ్చిన పిల్ల దొరికినప్పుడు నేనే పెళ్లి చేసుకుంటాను. అంతేగాని నేను చిన్న కుర్రాన్ని అనుకుని నా గురించి మిగతా వాళ్ళు వాగ్దానాలు చేస్తే నాకేం సంబంధం లేదు. తర్వాత మీ ఇష్టం.